చంద్రబాబు పాలన అంటేనే గ్రాఫిక్ మాయాజాలమని 5 ఏళ్ల క్రితం ప్రజలకు నూరిపోశారు. రాజధాని అమరావతి నిర్మాణం ఎలా ఉండబోతున్నదో వివరించడానికే అప్పట్లో చంద్రబాబు గ్రాఫిక్స్ లో చూపించారు. అయినా వైసీపీ ప్రచారాన్ని నమ్మిన ప్రజలు జగన్మోహన్ రెడ్డికి అధికారం కట్టబెట్టారు. ఈ 5 ఏళ్ల జగన్ రెడ్డి పాలనలో భవిష్యత్తు ప్రణాళికలు అటుంచి సినిమా సెట్టింగులతో జనాన్ని మాయ చేయడాన్ని ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాం. కొద్ది రోజుల క్రితం కుప్పం పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి జగన్ కృష్ణా జలాలను కుప్పంకు తరలిస్తున్నారని గొప్పలు చెప్పుకున్నారు. ఆర్భాటంగా గేట్లెత్తి నీటిని విడుదల చేస్తున్నట్లు బిల్డప్ ఇచ్చారు. కార్యక్రమం ముగిసిన వెంటనే అధికారులు వచ్చి అక్కడ ఏర్పాటు చేసిన గేట్లు తొలగించి ఎత్తుకుపోవడాన్ని చూశాం. ఈ సన్నివేశం సినిమా షూటింగు పూర్తి కాగానే సెట్టింగ్స్ తొలగించినట్లు అనిపించింది. ఈ సెట్టింగు బాగోతాన్ని మరొక ముందే విశాఖపట్నంలో అలల వంతెన ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమం పూర్తయిందో లేదో ఆ అలల వంతెన ముక్కలు ముక్కలుగా విడిపోయి సముద్రంలో తేలియాడడాన్ని చూశాం. తాజాగా అదే విశాఖపట్నంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సదస్సు అంటూ హడావిడి చేశారు. ఇంకేముంది, విశాఖ దశ తిరుగుతుందని అమాయకులు నమ్మారు. తీరా చూస్తే నాటి సదస్సులో పాల్గొన్న వారిలో అత్యధికులు గ్రామ సచివాలయ సిబ్బంది కావడం విస్మయానికి గురిచేసింది. సచివాలయ సిబ్బందికి కోట్లు తగిలించి సదస్సులో కూర్చోబెట్టారు. కొంతకాలం క్రితం రాష్ట్రంలోని భూములన్నింటినీ సర్వే చేయించి సర్వే రాళ్లు పాతించబోతున్నట్లు ప్రకటించారు. సదరు సరిహద్దు రాళ్లపై జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉండాలని అధికారులు ఆదేశాలు కూడా జారీ చేశారు. పొలాల్లో పక్షుల నుంచి పంటలను కాపాడుకోవడానికై దిష్టి బొమ్మలను నిలబెట్టినట్టుగా సరిహద్దు రాళ్లపై జగన్ బొమ్మలేంటి అని అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. సీన్ కట్ చేస్తే అధికారుల మాటలు నమ్మి తాము తయారు చేసిన సరిహద్దు రాళ్లలో ఒక్కటి కూడా ప్రభుత్వం కొనలేదని, ఫలితంగా తాము భారీగా నష్టపోయామని గ్రానైట్ వ్యాపారులు ఇప్పుడు గొల్లుమంటున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ 5 ఏళ్లలో జగన్ ఏర్పాటు చేయించిన సినిమా సెట్లకు, ఫేక్ ప్రచారాలకు అంతే లేదు. అయినా మాకు జగనే కావాలని ప్రజలందరూ ముక్త కంఠంతో కోరుకోవాలని జగన్ అండ్ కో భావిస్తున్నారు. చంద్రబాబు పాలనంతా గ్రాఫిక్స్ మాయాజాలమని విమర్శించిన వారు ఇప్పుడేమంటారు? అర్ధ సత్యాలు, అసత్యాలు ప్రచారం చెయ్యడం రాజకీయ నాయకులకు పరిపాటే. అయితే జగన్ తరహాలో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలలో సినిమా సెట్టింగులు వేయించడాన్ని ఇప్పుడే చూస్తున్నాం. అందుకే కాబోలు జగన్ను ఫేక్ ముఖ్యమంత్రిని, జగన్ పాలనను ఫేక్ పాలన అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అసత్యాలు ప్రచారం చేసేవారిలో ఎక్కడో ఒకచోట వెరపు కనిపిస్తుంది. కానీ వేలాది మంది సమక్షంలో అమాయకంగా ముఖం పెట్టి అలవోకగా అసత్యాలు చెబుతున్న జగన్ వంటి వారిని ఇప్పుడే చూస్తున్నాం. రాష్ట్రంలో దిశ చట్టం అమలులో లేకపోయినా సదరు చట్టం ఉన్నట్టుగా 5 ఏళ్లుగా ప్రజలను మభ్య పెడుతూనే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన చట్టాన్ని కేంద్రం తిరస్కరించిన దిశ పోలీస్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా హడావిడి చేశారు. సర్వత్రా మోసంగురు అన్నట్టుగా 5 ఏళ్ల పాలన సాగింది. సంక్షేమ పథకాల అమలులో లంచాలకు తావు లేకుండా చేశామని జగన్ చెప్పుకుంటారు. ఇందులో మాత్రం నిజముంది. పథకాల వల్ల ప్రయోజనం పొందుతున్న వారినే నమ్ముకున్న జగన్మోహన్ రెడ్డి అక్కడ కక్కుర్తి పడకూడదని నిర్ణయించుకున్నారు. సంక్షేమం పేరిట ప్రజలకు మజ్జిగ పోస్తూ మీగడ మాత్రమే తినడానికి అలవాటు పడిన జగన్ వంటి వారు ఇలాంటి పథకాల అమలులో కక్కుర్తి ఎందుకు పడతారు? తమ ఆకలి తీర్చడానికి ఇసుక, మద్యం వంటివి ఉండనే ఉంటాయి కదా. అందుకే సంక్షేమ పథకాలను పైసా లంచం లేకుండా అందిస్తున్నామని ఆయన చెప్పుకుంటారు. సంక్షేమం మాటున పాలకులు చేసే దోపిడీ గురించి తెలుసుకునే అవసరం గాని, తీరిక గాని ప్రజలకు ఉండదని జగన్ కు బాగా తెలుసు. ఈ నేపథ్యంలోనే వచ్చే వారం ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది.
ఇక చూడండి, అప్పట్నుంచి పోలింగ్ జరిగే వరకు జగన్మోహన్ రెడ్డి తన ముఖంలో నవరసాలను పండిస్తారు. తల్లి లేదు, చెల్లి లేదు, చెప్పుకుందామంటే బాబాయి కూడా లేడు అని ప్రజల ముందుకు వెళ్లి బిక్క ముఖం పెట్టవచ్చు. వైసీపీతో సంబంధం లేకుండా పార్టీ గౌరవ అధ్యక్షురాలి పదవి నుంచి తల్లి విజయమ్మను తానే తొలగించిన విషయం మాత్రం అంగీకరించరు. జీవించి ఉన్నప్పుడు తండ్రి రాజశేఖర్ రెడ్డి కోరుకున్నట్టుగా ఆస్తిలో సమాన వాటాను చెల్లి షర్మిలకు పంచివ్వడానికి నిరాకరించి తరిమేసిన విషయాన్ని మాత్రం చెప్పారు. బాబాయిని సొంత ఇంట్లోనే కిరాతకంగా నరికి చంపిన వారికి అండగా ఉంటూ పక్కన పెట్టుకున్న విషయాన్ని మాత్రం చెప్పరు. పైగా వివేకానంద రెడ్డిని ఆయన ఏకైక కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి చంపించారని తన రోత మీడియాలో పుంకాలుగా రోత రాతలు రాయిస్తున్నారు. ఇంతకు మించిన నటన వంచన ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని సంపూర్ణంగా ఆవిష్కరించాలంటే కనీసం 10 మందైనా PhDలు చేయాల్సిందే. అయినా మేకవన్నె పులులు, పయోముఖ విష కుంభాలు ఎవరో ప్రజలు తెలుసుకోలేరా? 5 ఏళ్ల క్రితం జగన్కు అండగా నిలబడిన తల్లి ఇప్పుడు సైలెంట్ అయ్యారు. తనకు ద్రోహం చేసిన అన్నకు వ్యతిరేకంగా రాజకీయ రణక్షేత్రంలో షర్మిల మోహరించారు. తండ్రి హంతకులను కాపాడుతున్న అన్న జగన్ కు వ్యతిరేకంగా డాక్టర్ సునీత సైతం తన వంతు ప్రచారం చేస్తున్నారు. తనలాంటి వారికి న్యాయం జరగాలంటే జగన్ను ఓడించాల్సిందే అని ఆమె పిలుపు కూడా ఇచ్చారు. మనిషి బ్రతికితే రాజులా బ్రతకాలి, రారాజులా బ్రతకాలి. అందుకు మార్గం స్వర్గసీమ సుకేతనంలో భూమి కొనుగోలు చేయడమే. వెంచర్ ముగింపు పథకంలో భాగంగా మార్కెట్ ధరతో పోలిస్తే 33% ఆదా. మరోవైపు జగన్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థుల మధ్య పొత్తు పొడుస్తోంది. మిగతా విషయాలను లెక్క చేయకపోయినా తెలుగుదేశం జనసేనతో చేతులు కలపడానికి భారతీయ జనతా పార్టీ ముందుకు రావడం మాత్రం జగన్ను కలవరానికి గురి చేస్తోంది. గత 2 రోజులుగా వైసీపీ నాయకులు చేస్తున్న ప్రకటనలు, ప్రచార మాధ్యమాల ద్వారా చేస్తున్న ప్రచారాన్ని బట్టి 3 పార్టీల కలయిక జగన్ అండ్ కోకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నట్టుంది. నిజానికి ఓట్ల పరంగా బీజేపీతో కలవడం వల్ల తెలుగుదేశం జనసేన కూటమికి కలిగే ప్రయోజనం పెద్దగా ఉండదు. అయినా వైసీపీ ఎందుకు కలవరపడుతోంది అంటే అందుకు కారణం ఉంది. జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ బలీయమైన శక్తిగా ఆవిర్భవించింది. ప్రధాని మోదీని ఢీకొనే సత్తా ఉన్న నాయకుడు కనిపించడం లేదు. కాంగ్రెస్ పార్టీ బలహీన పడిపోవడంతో ప్రాంతీయ పార్టీలు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ప్రధాని మోదీ రాజకీయాన్ని ఎదిరించి నిలబడలేకపోతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ ఉద్దేశంతో ప్రధానమంత్రిని పెద్దన్న అని సంబోధించారో గాని జాతీయ రాజకీయాలలో ఇప్పుడు మోదీ నిజంగానే పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు. రాష్ట్రాలలో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు కూడా మోదీ అధికారం ముందు నిలబడలేకపోతున్నాయి. తెలంగాణలో నిన్నటి వరకు అధికారంలో ఉండి బలమైన శక్తిగా కనబడిన భారత రాష్ట్ర సమితి ఇప్పుడు తన మనుగడ కోసం బీజేపీతో పొత్తు కోసం అర్రులు చాస్తోంది. ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో పాటు కాంగ్రెస్ ఉనికి నామమాత్రం. అక్కడ ప్రాంతీయ పార్టీలే బలంగా ఉన్నాయి. అయినా అధికారంలో ఉన్న వైసీపీ, ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం జనసేన కూటమి కూడా బీజేపీ కటాక్షం కోసం వెంపర్లాడుతున్నాయి. దేశవ్యాప్తంగా నెలకొన్న ఈ పరిస్థితులను ఆసరా చేసుకొని లోక్సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుచుకోవాలని మోదీ షా ద్వయం సంకల్పం పెట్టుకుంది. ఈ క్రమంలో
తనతో పొత్తు పెట్టుకోవడానికై ఉత్సుకత ప్రదర్శిస్తున్న ప్రాంతీయ పార్టీల మెడలు వంచి అధిక సంఖ్యలో సీట్లు పొందాలని బీజేపీ పెద్దలు పావులు కదుపుతున్నారు. ఒడిశాలో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ను దారిలోకి తెచ్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన కూటమి కూడా అదే దారిలో ఉంది. కమలనాథులను సంతృప్తి పరచడానికై 6 లోక్సభ సీట్లు ఇవ్వడానికి కూడా చంద్రబాబు సిద్ధపడుతున్నారు. పొత్తులకు సంబంధించి ప్రాథమికంగా అవగాహన కుదిరినప్పటికీ తుది దశ చర్చల కోసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఢిల్లీలోనే మకాం వేయాల్సిన పరిస్థితి. నిజానికి తెలుగుదేశం జనసేన అవసరం బీజేపీకే ఉంది. అయినా బీజేపీ పిలుపు కోసం బాబు, పవన్ ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఇతర రాష్ట్రాలలో సీట్ల సర్దుబాటు చర్చలతో అమిత్ షా బిజీగా ఉండవచ్చును గాని ఢిల్లీలో ఖాళీగా కూర్చోవాల్సి రావడం బాబు, పవన్ కు ఒక రకంగా అవమానమే. అయినా కేంద్ర ప్రభుత్వ ఆధిపత్యానికి తల వంచక తప్పని నిస్సహాయత ఆ 2 పార్టీలది. తెలుగుదేశం జనసేనతో బీజేపీ చేతులు కలిపితే ఎన్నికల్లో తాననుకున్న విధంగా అక్రమాలకు పాల్పడలేనని గ్రహించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొద్ది రోజుల క్రితం ఢిల్లీకి పరిగెత్తారు. ప్రధాని మోదీని కలిసి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవద్దని ప్రాధేయపడ్డారు. తన ప్రయత్నాలు ఫలించే అవకాశం సన్నగిల్లడంతో జగన్ రెడ్డి చివరి ప్రయత్నంగా తనకు అనుకూలమైన ఒక మీడియా సంస్థతో సర్వే నివేదికను ప్రసారం చేయించారు. అయినా 3 పార్టీల మధ్య పొత్తు పొడుస్తున్నది. ఇందుకు కారణం లేకపోలేదు. ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న పరిస్థితులపై కమలనాథులకు తత్వం బోధపడింది. ఆర్ఎస్ఎస్ కూడా తన ఫీడ్బ్యాక్ అందించింది. రాష్ట్రంలో హైందవ సంస్కృతిని జగన్మోహన్ రెడ్డి ధ్వంసం చేస్తున్నారని ఆర్ఎస్ఎస్ గుర్రుగా ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ కూడా పొత్తుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అత్యంత విశ్వాసపాత్రుడుగా ఉంటున్న జగన్ రెడ్డిని వదులుకోవడానికి ఇష్టం లేకపోయినా పొత్తు పెట్టుకోక తప్పని స్థితికి బీజేపీ పెద్దలు వచ్చారని చెబుతున్నారు. ఈ పొత్తుల వ్యవహారంపై తెలుగుదేశం జనసేన పార్టీలను విమర్శిస్తున్న వైసీపీ నాయకులు బీజేపీని మాత్రం పల్లెత్తు మాట అనడం లేదు. కమలనాథులతో వైరం పెట్టుకునే సాహసం జగన్ చెయ్యలేరు. రాష్ట్రంలో అధికారం కోల్పోయినా తనను కేసుల బారి నుంచి ఆదుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమే కనుక బీజేపీ జోలికి పోకుండా జగనన్కో జాగ్రత్త పడుతున్నారు. జగనన్కో భయాల విషయం అలా ఉంచితే బీజేపీతో పొత్తు మొదటికే మోసం రాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం తెలుగుదేశం జనసేనపై ఉంది. ఏ పరిస్థితుల్లో ఏ కారణాలతో పొత్తు పెట్టుకోవాల్సి వస్తున్నదో ఆ 2 పార్టీలు ప్రజలకు వివరించాలి. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని పైకి లేపి అభివృద్ధి పదంలో నడిపించడానికి బీజేపీతో పొత్తు ఎలా ఉపకరిస్తుందో ప్రజలకు నచ్చజెప్పగలగాలి. అప్పుడే పొత్తుల వల్ల ఉపయోగం ఉంటుంది. వ్రతం చెడినా ఫలితం దక్కాలి కదా. మనిషి బ్రతికితే రాజులా బ్రతకాలి, రారాజులా బ్రతకాలి. అందుకు మార్గం స్వర్గసీమ సుకేతనంలో భూమి కొనుగోలు చేయడమే. వెంచర్ ముగింపు పథకంలో భాగంగా మార్కెట్ ధరతో పోలిస్తే 33% ఆదా. లోక్సభ ఎన్నికలు 3 పార్టీలకు విషమ పరీక్షగా ఉండబోతున్నాయి. దశాబ్దం తర్వాత అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సుస్థిరంగా కొనసాగాలంటే ఆ పార్టీకి 50% పైగా లోక్సభ సీట్లు లభించాలి. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ఎదగాలంటే ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం స్థానాన్ని కొట్టేయాలని చూస్తున్న భారతీయ జనతా పార్టీ తన ఆకాంక్ష నెరవేరాలంటే కనీసం 5-6 స్థానాలు గెలుచుకోవాలి. 3 నెలల క్రితం అధికారాన్ని కోల్పోయిన భారత రాష్ట్ర సమితిది మరీ విచిత్రమైన పరిస్థితి. లోక్సభ ఎన్నికల్లో
కనీసం 2-3 స్థానాలైనా గెలుచుకొని సగం పైగా స్థానాలలో ద్వితీయ స్థానంలో నిలబడని పక్షంలో ఆ పార్టీ మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. స్థూలంగా 3 పార్టీల పరిస్థితిది. ప్రస్తుత అంచనాల ప్రకారం భారత రాష్ట్ర సమితి 1-2 స్థానాలైనా గెలవగలదా అన్న ప్రశ్న రాజకీయ పరిశీలకులలో వినిపిస్తోంది. దక్షిణ తెలంగాణలోని కొన్ని స్థానాలలో ఆ పార్టీ ద్వితీయ స్థానానికే పరిమితం కావడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రధాన పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్యనే కేంద్రీకృతమైందన్న అభిప్రాయం బలంగా వ్యాపించడం వల్ల బీఆర్ఎస్ శ్రేణుల మనోస్థైర్యం సన్నగిల్లుతోంది. ఈ దుస్థితి నుంచి బయటపడడానికై కేసీఆర్ ఏం చేస్తారో చూడాలి. అయితే మరికొద్ది రోజుల్లో చోటు చేసుకోబోయే పరిణామాలు బీఆర్ఎస్ కు మనుగడ ఉంటుందా ఉండదా అన్నది స్పష్టం చేస్తాయి. సిట్టింగ్ ఎంపీలు కొందరితో పాటు మాజీ ఎంపీలు సైతం పార్టీని వదిలి బీజేపీలో చేరుతున్నారు. ఎన్నికల వరకు ఎమ్మెల్యేలందరూ ఐక్యంగా పార్టీకి అండగా ఉంటారా ఉండరా అన్న సందేహాలు కూడా మొదలయ్యాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ముఖ్యులతో టచ్లోకి వెళ్లారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకునే విషయంలో ఇంతకాలం విముఖంగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా మనసు మార్చుకున్నట్టు తెలిసింది. లోక్సభ ఎన్నికల తరువాత ప్రభుత్వం సుస్థిరంగా ఉండాలంటే పార్టీ బలాన్ని పెంచుకోవాల్సిన అవసరాన్ని ఆయన గుర్తించారు. 2014లో కేసీఆర్ కు కూడా 63 మంది ఎమ్మెల్యేలే ఉండేవారు. దీంతో ప్రభుత్వ సుస్థిరత కోసం తెలుగుదేశం కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఆయన టీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ బలం కూడా 64 మందే. ఈ కారణంగా నాడు కేసీఆర్ చూపిన బాటలో ఇప్పుడు తాము కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటే తప్పేమిటి అని కాంగ్రెస్ ముఖ్యులు ప్రశ్నిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం జంట నగరాలు, రంగారెడ్డి జిల్లాల నుంచి గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో అత్యధికులు కాంగ్రెస్ పార్టీతో టచ్ లోకి వెళ్లారు. చేరికలకు తలుపులు తెరిస్తే గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ కు ఒక్క ఎమ్మెల్యే కూడా మిగలకపోవచ్చునని అంటున్నారు. ప్రస్తుతానికి 2 మినహా మిగతా వారంతా కాంగ్రెస్ లో చేరడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నారు. తమాషా ఏమిటంటే గ్రేటర్ లో గెలిచిన శాసనసభ్యులందరూ గతంలో తెలుగుదేశం కాంగ్రెస్ తరపున గెలిచి బీఆర్ఎస్ లో చేరిన వారే. ప్రస్తుత సమాచారం ప్రకారం 15 మందికి పైగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. లోక్సభ ఎన్నికల లోపే ఈ చేరికలు జరిగిపోతే భారత రాష్ట్ర సమితికి కోలుకోలేని దెబ్బ తగులుతుంది. ఫిరాయింపులకు గతంలో తెరలేపింది కేసీఆరే కనుక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే పని చేసినా వారిని ప్రశ్నించే నైతికత ఆయనకు ఉండదు. ఈ పరిస్థితిని అనుకూలంగా మలచుకోవడానికి కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. 2014లో అత్యవసర మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసి వచ్చినందున ఫిరాయింపులను ప్రోత్సహించిన కేసీఆర్ ను ప్రజలు సమర్థించారు. 2018లో 88 స్థానాలను గెలుచుకున్నప్పటికీ ఫిరాయింపులను ప్రోత్సహించడాన్ని ప్రజలు ఆక్షేపించారు. ఈ నేపథ్యంలో పార్టీలో చేరడానికి ముందుకొచ్చే శాసనసభ్యులకు తలుపులు తెరవాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి వచ్చింది. ఇప్పుడు తాము ఆ పని చేయకపోతే ఎన్నికల తరువాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీలో చేరిపోతారని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. దీంతో చేరికలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు చెబుతున్నారు. తన పార్టీ నుంచి వలసలను నిరోధించడానికి కేసీఆర్ ఏం చేస్తారో చూడాలి. మనిషి బ్రతికితే రాజులా బ్రతకాలి, రారాజులా బ్రతకాలి. అందుకు మార్గం స్వర్గసీమ సుకేతనంలో భూమి కొనుగోలు చేయడమే. వెంచర్ ముగింపు పథకంలో భాగంగా మార్కెట్ ధరతో పోలిస్తే 33% ఆదా. లోక్సభ ఎన్నికల్లో కనీసం 10 స్థానాలను హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం రేవంత్ రెడ్డి వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారు. ఇక భారతీయ జనతా పార్టీ విషయానికొస్తే ఆ పార్టీ శాసనసభ ఎన్నికల్లో 8 స్థానాలను మాత్రమే గెలుచుకున్నప్పటికీ ప్రస్తుతం మంచి ఊపు మీదే ఉంది. దక్షిణ తెలంగాణలో పార్టీ బలహీనంగా ఉన్న విషయాన్ని గమనించిన కమలనాథులు ఆ దిశగా ఫోకస్ పెట్టారు. ప్రజల్లో అంతో ఎంతో పట్టు ఉన్న నాయకులను గుర్తించి ఎంపీ అభ్యర్థులుగా బరిలోకి దించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఖమ్మం నుంచి జలగం వెంకట్రావు, మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్ ను పార్టీలో చేర్చుకున్నారు. గత ఎన్నికల్లో
4 సీట్లు గెలుచుకున్న బీజేపీ ఇప్పుడు అంతకంటే ఎక్కువ సీట్లు గెలుచుకోవడానికై పావులు కదుపుతోంది. 5 అంతకు మించి సీట్లు గెలుచుకోగలిగితే రాష్ట్రంలో బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా అవతరిస్తుంది. ప్రధాని మోదీ ఇప్పటికే తెలంగాణలో 2 రోజులు ప్రచారం చేశారు. తెలంగాణలో బలపడితే ఆ తర్వాత ఇతర దక్షిణాది రాష్ట్రాలకు విస్తరించవచ్చునన్నది కమలనాథుల మనోగతం. కర్ణాటకలో ఈసారి బీజేపీ మెజారిటీ ఎంపీ సీట్లు గెలుచుకుంటుందన్న అభిప్రాయం బలంగా ఉంది. తెలంగాణలో కూడా మరింత దూకుడు ప్రదర్శిస్తే మెజారిటీ సీట్లు గెలుచుకోవచ్చునని లెక్కలు వేసుకుంటున్నారు. ప్రధాని మోదీ గ్లామర్, అదనపు బలం కనుక లక్ష్య సాధన అసాధ్యం కాదని బీజేపీ నాయకులు నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికల తరువాత బీజేపీ నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్థతకు గీటురాయి కానుంది. బీజేపీ మాత్రం సేఫ్ జోన్లో ఉంది. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పాటు దాదాపు ఖాయంగా కనిపిస్తున్నందున ఆ పార్టీ నాయకులు సమరోత్సాహంతో ఉన్నారు. అసలు సెసలు విషమ పరీక్షను కేసీఆర్ ఎదుర్కోబోతున్నారు. ఉద్యమ సమయంలోనూ ఆ తర్వాత అధికారంలో ఉన్న 9.5 ఏళ్లలో అపర చాణక్యుడిగా, రాజకీయ గండడుగా పేరొందిన కేసీఆర్ ఇప్పుడు లోక్సభ ఎన్నికల తర్వాత పార్టీని నిలబెట్టుకోగలరా లేదా అన్న పరీక్షను ఎదుర్కోబోతున్నారు. గతంలో 10 ఏళ్ల పాటు, ఇప్పుడు 5 ఏళ్లుగా జగన్ రెడ్డి దాష్టీకాన్ని ఎదుర్కొంటూ పార్టీని నిలబెట్టుకున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బాటలో కేసీఆర్ పయనించి నిలబడగలరా లేదా అన్నది త్వరలోనే తేలిపోతుంది. 2వ పర్యాయం అధికారంలోకొచ్చిన తరువాత తెలుగుదేశం పార్టీని, చంద్రబాబును ఏసడించుకున్న కేసీఆర్ ఇప్పుడు అదే తెలుగుదేశం పార్టీని ప్రేరణగా తీసుకొని ప్రతిపక్షంలో రాణిద్దామని చెప్పడం కాలమహిమే.